ఇక అల్లూరి జిల్లాలో ఫుడ్ పాయిజన్ అయింది. కలుషిత ఆహారం తిని 50 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళను వెంటనే హాస్పిటల్కు తరలించారు. రామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం జామగూడలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిని 50 మంది విద్యార్థినులు ఆసుపత్రి పాలయ్యారు. స్కూల్లో భోజనం తర్వాత స్టూడెంట్స్ ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురవడంతో హాస్టల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. విద్యార్థినుల్లో డయేరియా లక్షణాలు కనిపించడంతో వాళ్లను హుటాహుటిన అంబులెన్స్ల ద్వారా అరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అధికారులు ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు ఐటీడీఏ అధికారులు. మెరుగైన వైద్య సేవలు అవసరమైతే విశాఖకు తరలించేందుకు అంబులెన్స్లు సిద్ధం చేశారు. అయితే భోజనంలో వడ్డించిన రైస్ తేడాగా ఉందని చెబుతున్నారు విద్యార్థినులు. అందువల్లే ఫుడ్ పాయిజన్ జరిగినట్లుగా అనుమానిస్తున్నారు.